హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా కొయిలిన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొయిలిన్ను 2 వేస్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒకటి వచ్చేసి న్యాచురల్ వే, ఇంకోటి వచ్చేసి కొయిలిన్. ముందుగా న్యాచురల్ వేలో కొయిలిన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నిమ్మకాయ, బేకింగ్ సోడా, ఉప్పు. ఇప్పుడు నిమ్మకాయల్ని మనం హాఫ్ కట్ చేసి మిగతాది పడేస్తాం కదా, పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ నిమ్మకాయల్ని తీసుకున్నాను. తర్వాత 4 కప్స్ వాటర్ తీసుకున్నాను. మీ దగ్గర కప్ మెజర్మెంట్ లేకపోతే 2 గ్లాస్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. నిమ్మకాయలు కలిపిన వాటర్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఈ వాటర్ని నేను 4 కప్స్ తీసుకున్నాను కదా, ఈ 2 కప్స్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ వాటర్ అయ్యి దీన్ని ఒక స్టెయినర్లో తీసుకుని వాటర్ని డ్రాప్ చేసేసుకోండి. తర్వాత 2 కప్స్ వాటర్ ఉన్నాయి కదా, దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయండి. తర్వాత ఒక స్పూన్లో ఇలా మొత్తం అంతా కలిపేసుకోండి. బేకింగ్ సోడా వేయడం వల్ల ఈ లిక్విడ్ అనేది నురగ్గా వస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత నార్మల్ స్థితిలోకి వచ్చేస్తుంది. ఈ లిక్విడ్లో బేకింగ్ సోడా, సాల్ట్ వేయడం వల్ల మనం ఈ న్యాచురల్ కొయిలిన్ని గ్యాస్ ఫ్లేమ్ మీద యూస్ చేస్తాం కదా, అప్పుడు దాని మీద ఉన్న బ్యాక్టీరియా అండ్ సూక్ష్మక్రిములు అనేవి చనిపోతాయి. తర్వాత ఈ వాటర్ని ఏదో ఒక బాటిల్లో డ్రాప్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, న్యాచురల్ వేలో కొయిలిన్ తయారైపోయింది. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే టీవీ మీద, ఫ్రిడ్జ్ మీద, గ్యాస్ పొయ్యి మీద ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇది న్యాచురల్ వే కాబట్టి, దీంట్లో ఏ కెమికల్ కలపలేదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ పొయ్యి చూసారా ఎంత డర్టీగా ఉందో. మనం ఇప్పుడు న్యాచురల్ వేగా తయారు చేసిన కొయిలిన్ తీసుకుని దాని మీద స్ప్రే చేసి తడి క్లాత్తో తుడిసేయండి. మనం మామూలుగా నీట్గా వచ్చేస్తుంది. ఇలా తక్కువ టైంలో మనం గ్యాస్ పొయ్యిని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది న్యాచురల్, ఈ కెమికల్ కలపంది. బయట కొనే వాటిలో కెమికల్స్ కలుపుతారు. సో న్యాచురల్ విధంగా ట్రై చేయండి. ఈ పొయ్యి చూసారా ఎంత నీట్గా ఉందో. ఇంకొక వేలో కొయిలిన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీని ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాటర్, బేకింగ్ సోడా, వెనిగర్ అండ్ విమ్ లిక్విడ్. ముందుగా వాటర్ని 1 కప్ దాంట్లో 2 టైమ్స్ తీసుకోవాలి. మీ దగ్గర కప్ మెజర్మెంట్ లేకపోతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. తర్వాత వెనిగర్ వచ్చేసి నేను 1/4 కప్ తీసుకున్నాను. మీ దగ్గర కప్ మెజర్మెంట్ లేకపోతే టీ గ్లాసులో సగానికి తీసుకోండి, సరిపోతుంది. మన ఇంట్లోనే ఈజీగా ఇలా కొయిలిన్ తయారు చేసేసుకోవచ్చు. అదే బయట కొంటే కొయిలిన్ ఈజీగా 50 రూపీస్, 60 రూపీస్ ఉంటుంది. అదే మన ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా న్యాచురల్ వేగా కొయిలిన్ తయారు చేసుకోవచ్చు. ఇది మన 20 రూపీస్ కూడా పడుతుందో లేదో. విమ్ లిక్విడ్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్. ఇలా మొత్తం అన్నీ వేసేసి మొత్తం అలా కలిపేసుకోవాలి. ఒక స్పూన్తో కలిపేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. ఇలా బేకింగ్ సోడా వేయంగానే నొరగగా వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. 10 మినిట్స్ తర్వాత మామూలు నార్మల్ స్థితిలోకి వచ్చేస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇది నొరగ తగ్గిపోద్ది. తర్వాత వాటర్ని ఒక బాటిల్లో డ్రాప్ చేసుకోండి. ఇదిగోండి, ఒక కొయిలిన్ లిక్విడ్ని ఇలా బాటిల్లో డ్రాప్ చేసుకున్నాను. తర్వాత ఈ గ్యాస్ పై చూసారా ఎంత టట్టీగా ఉందో. మనం తయారు చేసిన కొయిలిన్ లిక్విడ్ని ఇలా స్ప్రే చేసేసుకుందాము. తర్వాత ఒక తడి క్లాత్ని తీసుకుని ఇలా మొత్తం అంతా తుడిసేయండి. ఒక క్లాత్ తీసుకుని ఇలాగ మొత్తం అంతా తుడిసేయండి. ఇది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. డస్ట్ అంతా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా కొయిలిన్ ఎలా తయారు చేసుకోవాలో చూసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్గా ఉందంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.